వరంగల్లో రజతోత్సవ సభపై కేటీఆర్ తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు బీఆర్ఎస్లోకి చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలుగా టీడీపీ, బీఆర్ఎస్లు మాత్రమే బలంగా నిలిచాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై దౌర్జన్యం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో తెలంగాణను అగ్రగామిగా చేశామని తెలిపారు. పార్టీ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది. నెగిటివ్ పాలిటిక్స్ తోని పేదవాడి మీద తన ప్రతాపం చూపెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోక ఇప్పటికే కాంగ్రెస్ ఖతమైపోయే పరిస్థితి వచ్చింది. ఇలా శ్రీరామ్ రెడ్డి గారు, నరోత్తమ్ రెడ్డి గారు గొప్ప మాట అన్నారు. ఏమన్నాడు ఆయన? కేసీఆర్ ఉన్నప్పుడు గల్లా ఎగిరేసుకొని తిరిగే విధంగా పనిచేసినాం సర్పంచులు అని. ఆయన చెప్పుడే కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు, పంచాయతీరాజ్ దినోత్సవం నాడు ఇచ్చే అవార్డులు మొత్తం భారతదేశంలో మన జనాభా 3% కంటే తక్కువ ఉంటుంది తెలంగాణ. కానీ 3% కంటే తక్కువ ఉన్న తెలంగాణ దేశ జనాభాలో 30% అవార్డులు ఉత్తమ పంచాయతీలకు గెలుచుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. అది కాదా? ఏదన్నా ఒక రాష్ట్రంలో, ఈ భారతదేశంలో ప్రతి పల్లెకు ఒక నర్సరీ ఉన్న ఊరు చూపెడతారా? నాకు ఒక రాష్ట్రం చూపెడతారా ఈ దేశంలో? ప్రతి పల్లెకు ఒక నర్సరీ, ప్రతి పల్లెకు ఒక పల్లె ప్రకృతి వనం. జనరల్గా పార్కులు హైదరాబాద్ ఉంటాయి, పట్టణాలు ఉంటాయి. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి పల్లెలో, ప్రతి పల్లెటూరులో ఒక పార్కు కట్టినాం, పల్లె ప్రకృతి వనం. ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ యార్డ్, ఒక శ్మశాన వాటిక, ఒక రైతు వేదిక, అందరికీ ఇంటింటికి నీళ్లు, ఎక్కడ పోయినా చెట్లతోని పచ్చదనం స్వాగతం పలికే విధంగా ఏర్పాట్లు. ఎవరన్నా చేసిండ్రా ఇంత లోతుగా అధ్యయనం చేసి పల్లెటూళ్ళకి ఏం కావాలి, పట్టణానికి ఏం కావాలి, పల్లెటూళ్ళకి కావాల్సినవి పల్లెటూళ్ళు చేయాలి, పట్టణంలో అవసరం పడే అండర్ పాస్లు, స్కైవేలు, ఇక్కడికి రావాల్సిన ఐటీ కంపెనీలు, ఇక్కడ కావాల్సిన మోరీలు, రోడ్లు, ఇక్కడ కావాల్సిన స్ట్రీట్ లైట్లు, ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన సీసీ కెమెరాలు, ఇక్కడ రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, మెట్రో లాంటి ప్రజా రవాణా సౌకర్యాలు, ఇవన్నీ 10 ఏళ్లలో అటు పల్లెలు ఇటు పట్టణాలు జోడెద్దుల్లాగా పరుగులు పెట్టించలేదా కేసీఆర్ గారు? అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండింటిని కలుపుకొని తీసుకపోలేదా? అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది, నేను మీతో విజ్ఞప్తి చేసేది, జరిగిన నష్టం ఎన్నికల్లో మన ఓటమితోని మనకు తక్కువ జరిగింది, తెలంగాణ సమాజానికి ఎక్కువ జరిగింది. ఇది అక్షర సత్యం, ఇది వాస్తవం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మనం గెలవడం అనేది మన కోసం కాదు, నిజంగా కూడా చెప్తున్నా. తెలంగాణ సమాజానికి మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం అనేది ఒక చారిత్రక అవసరం. మళ్ళొక్కసారి జరిగిన ఈ నష్టాన్ని పూడ్చుకునే బాధ్యత తప్పకుండా తెలంగాణ సమాజం మీద, మనందరి మీద కూడా ఉన్నది. తెలంగాణ సమాజం అంటే అన్నదమ్ములు మనోళ్ళు బయట వాళ్ళు చూసుకుంటారు, మాకేందని మనం ఇంట్లో అంటే కష్టమవుతుంది. ఖచ్చితంగా ఏప్రిల్ 27 నాడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ, మరి మన ఇంటి పండుగ, మన పార్టీ 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఒక అద్భుతమైన సందర్భం. ఈ రాష్ట్రంలో అంటే తెలంగాణ అయినాక తెలంగాణలో, ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాల్లో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టినాయి, ఎన్నో పోయినాయి. కానీ విజయవంతంగా నిలదొక్కున్నాయి కేవలం 2 పార్టీలు. ఒకటి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే, రెండవది మరి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆకాశ స్థాయికి తీసుకుపోయి స్వరాష్ట్రాన్ని సాధించిన గులాబీ జెండా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో రెండో. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది. నెగిటివ్ పాలిటిక్స్